హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయన్ ఫేమస్ టీవీ. అక్టోబర్ 8 ఎస్జిటి సంబంధించి ఎగ్జామ్ సెంటర్ అనేది రివ్యూ కోసం రావడం జరిగింది. సో అభ్యర్థి మాటల్లో ఈ ఎస్జిటి సంబంధించి పేపర్ 1 సంబంధించి ఈ రోజు ఎలా ఉందో అక్టోబర్ 8 రివ్యూ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో కాసేపట్లో అభ్యర్థులు బయట రాబోతున్నారు, ఒకసారి చూపించామా అభ్యర్థులు. మరి ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మీడియం గా ఉంది. కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ బాగానే ఇచ్చాడు. సైకాలజీ పరగాగి సైకాలజీ ముందు రోజులు ఎగ్జామ్స్ తో అంటే ఆప్షన్లు ఇచ్చి కరెక్ట్ చేయమని చెప్పాడు. ఈ రోజు ఆ ప్యాటర్న్ ఏం లేదు. ఆ ప్యాటర్న్ లేదు. ఓవరాల్ గా చూసుకుంటే ఈజీ అంటారా, టఫ్ అంటారా? మీడియం. మీడియం. ముందు టెట్ల తో పోల్చుకుంటే కొంచెం పెరిగింది, కొంచెం స్థాయి లెవెల్ పెరిగింది. సో మీకు పోయినసారి టెట్ లైన్ అవుతుంది ఎంత స్కోర్ మేడం? నాది 2022 లో ఉందండి, మొన్న రాలేదు. మొన్న 115 వచ్చాయి. 115 వచ్చాయి. ఈసారి పెరగొచ్చంటే తగ్గొచ్చంటారా? పెరగొచ్చాను. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. మన ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీ టఫా? ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా మేడం? ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియంగా ఉంది మేడం? ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియంగా ఉందా? బాగానే ఉంది. ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా? ఎగ్జామ్ రాసి వస్తున్నారా? ఎలా ఉంది ఎగ్జామ్? ఎలా ఉంది? మోడరేట్ గా ఉంది. కంటెంట్ పరంగా ఎలా ఉంది? సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు. పార్ట్ అయితే కొంచెం డిఫికల్ట్ అనిపించింది. సైన్స్ పార్ట్ డిఫికల్ట్ అనిపించింది. మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా ఉంది, ప్రిపేర్ అవ్వకపోయినా కూడా అటెంప్ట్ చేయొచ్చు. సైకాలజీ పరంగా సైకాలజీ అంటే నాకు కొంచెం బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు ఈజీగానే అనిపిస్తుంది, ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు కొంచెం నాలెడ్జ్ తక్కువ. సో మీరు ఎన్ని సంవత్సరాలు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్ కోసం? నేనైతే 2015 లో డైట్ కంప్లీట్ అయింది. 2018 డిఎస్సి రాసాను, అది మిస్ అయింది. సో ఇంకా అప్పుడు లాస్ట్ టైం స్కోర్ ఎంత టెట్లోనా? లాస్ట్ టైం 103 వచ్చాయి. 103. ఈసారి పెరగొచ్చంటే తగ్గొచ్చంటారా? అది నేను చెప్పలేను. అసలు ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు? అసలు డిఫికల్ట్ అందాకి మీకు సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు? ఎలా అడిగాడు? ఆ ప్యాటర్న్ ఎలా అడిగాడు? పేపర్ అయితే మోడరేట్ గానే ఉంది. మోడరేట్ గా ఉంది. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయా, జతపరచడాలు ఉన్నాయా, సరికానిది అన్ని ఉన్నాయి. ఒక 2 క్వశ్చన్స్ ఏమైనా మీకు ఐడియా ఉంది చెప్పండి. అంటే సిసిఈ ఎబ్రివేషన్ అడిగారు. ఓకే. నెక్స్ట్ చాలా అడిగారు. ఇంకా ఐడియా రావట్లేదు. ఓవరాల్ గా పేపర్ చూసుకుంటే మీడియం గా ఉంది. సో థ్యాంక్ యూ విజయన్ ఫేమస్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేడం పేపర్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం గా ఉందా? బాగుంది. కంటెంట్ పరంగా బాగుందా? మీకు తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ ఏమైనా చెప్పగలరా? ఏమైనా వచ్చాయి? తెలుగు ఏదైనా పర్లేదు. మదనము అంటే అడిగాడు. మదనము. ఓకే. ఇంకా నెక్స్ట్ విపినం అంటే అర్థం ఏంటని అడిగాడు. లాస్ట్ టైం మీ టెట్ స్కోర్ ఎంత మేడం గారు? నేను రాయలేదండి, 2018 లో రాశాను. సో ఇప్పుడు ప్రెసెంట్ థ్యాంక్ యూ. పేపర్ ఎలా ఉంది మేడం గారు? పేపర్ ఎలా ఉంది చెప్పండి. ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం గా ఉందా? పర్వాలేదు చెప్పమ్మా. నార్మల్ గా ఉంది. కంటెంట్ పరంగా ఎలా ఉంది? కంటెంట్ పరంగా బాగానే ఉంది. ఎక్కడ మీకు ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఏవి తలెత్తలేదా? జతపరచడాలు కానీ, సరికానిది కానీ, డైరెక్ట్ క్వశ్చన్స్ డైరెక్ట్ అన్ని ఇచ్చాడు. సో లాస్ట్ టైం మీ టెట్ స్కోర్ ఎంత మేడం గారు? తక్కువ వచ్చేలేదు. ఈసారి పెరగొచ్చు అంటారా? చెప్పలేము, మేబీ పెరగచ్చు. మీకు తెలిసిన ఒక 2 క్వశ్చన్స్ చెప్పగలరా ఈ ఎగ్జామ్ లో వచ్చినవి? సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా పర్వాలేదు. ఇంగ్లీష్ అయితే క్లాజెస్ ఇచ్చాడు, సినానిమ్స్, యాంటోనిమ్స్ ఇచ్చాడు. ఓకే. మ్యాథ్స్ అయితే చాలా ఈజీగా ఇచ్చాడు, ఫార్ములా బేస్డ్ ఇచ్చాడు. కొంచెం అప్లికేషన్ మెథడ్ లోనే ఇచ్చాడు. సైకాలజీ కూడా పర్వాలేదు, బాగానే ఇచ్చాడు. పెడగాగి వచ్చేసి ఐసీటీ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. స్కోర్ ఎంత రావచ్చు మీకు మేడం? రావచ్చు అంటే చెప్పలేదు. ముందుకన్నా పేపర్ చూసుకుంటే మీడియం గా ఉందా, టఫ్ గా ఉందా, ఈజీ? మీడియం గా ఉంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, మీరు చెప్పండి మేడం. ఓకే, వెనక్కి పెట్టి హ్యాండ్ చూసారు కదండి. సో అక్టోబర్ 8 సంబంధించి ఎస్జిటి పేపర్ 1 సంబంధించి సో ఎగ్జామ్ సెంటర్కి వచ్చి మనం రివ్యూ తీసుకోవడం జరిగింది. సో అభ్యర్థుల మాటల్లో పేపర్ మీడియం గా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. అలా చూసి వెళ్ళిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల చాలా మంది అభ్యర్థులకి ఈ వీడియో జరుగుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయన్ ఫేమస్ టీవీ. నేను మీ సత్య జయలింగ్.